వెల్కమ్ బ్యాక్ టు బ్లూప్రింట్ స్టడీ ఛానల్. సాటర్డే సిరీస్ కింద మనం గ్రామర్ మాక్ టెస్ట్లు మొదలుపెట్టాం. ఇప్పటి వరకు మనం 4 మాక్ టెస్ట్లు అయ్యాయి. ఇది మాక్ టెస్ట్ నంబర్ 5. ఓకే, సో ఈ గ్రామర్ మాక్ టెస్ట్లు అనేవి మీకు ఏపీ టెట్కి, ఏపీ డిఎస్సికి, టీఎస్ టెట్, టీఎస్డిఎస్సి, సీటెట్, కేంద్రీయ విద్యాలయ, నవోదయ విద్యాలయ, గురుకుల్, రైల్వే స్కూల్స్ టీచర్ రిక్రూట్మెంట్ ఆర్ ఎనీ అదర్ గవర్నమెంట్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి పనికొస్తాయి. ఓకే, సో ఈ వీడియోలో మనం ఏం చూస్తున్నాము, ఈ వీడియోలో మనము 50 MCQs చూద్దాము. కొన్నేమో 50 కంటే ఎక్కువ వస్తాయి, ఎందుకంటే కొన్ని వేరియేషన్స్ కూడా యాడ్ చేశాయి కాబట్టి. అండ్ ద కంటెంట్ ఇస్ ఇఫ్ కండిషనల్స్ గురించి, క్వశ్చన్ ట్యాగ్స్, సబ్జెక్ట్ వర్బ్ అగ్రిమెంట్, idioms and phrases, tenses, conjunctions, prepositions. Prepositions మీద ఓన్లీ 1 క్వశ్చన్ యాడ్ చేసా, ఎందుకంటే కంపారిటివ్లీ మిగతా టాపిక్స్ కంటే prepositions ఈజీ కాబట్టి మిగతా వాటి మీద ఎక్కువ కాన్సన్ట్రేషన్ పెట్టా. ఓకే, సో ఫస్ట్ క్వశ్చన్ ఇది మనం ఫస్ట్ విల్ బి స్టార్టింగ్ విత్ ఇఫ్ కండిషనల్స్. ఓకే, ఇఫ్ కండిషనల్స్ మీద క్వశ్చన్ లేకుండా టెట్ పేపర్ అనేది ఉండదు. ఓకే, సో చూడటానికి కష్టం అనిపిస్తుంది, కానీ ఈ టాపిక్ ఒకసారి మీరు అర్థం చేసుకుంటే మాత్రం ఎక్స్ట్రీమ్లీ ఈజీ. ఓకే, సో దీని మీద ఆల్రెడీ నేను ఒక వీడియో తయారు చేశాను, దాని లింక్ నేను డిస్క్రిప్షన్ బాక్స్లో ఇస్తాను. అది మీరు ఒక్కసారి చూస్తే మీకు క్లారిటీ వస్తుంది. ఓకే, అది చూసిన తర్వాత వచ్చి ఈ వీడియో చేస్తే మరీ మంచిది. ఓకే, నౌ ప్లీజ్ డు నాట్ బి ప్యాసివ్ లెర్నర్స్. యాక్టివ్ లెర్నర్స్ లాగా నాతో పాటు మీరు పార్టిసిపేట్ చేస్తే నాకు మోటివేషన్గా ఉంటుంది, మీకు కూడా మీరు ఎంతవరకు యు ఆర్ ఏబుల్ టు ఆన్సర్ ఇమీడియట్లీ ఆఫ్టర్ యూ సీ ద క్వశ్చన్ అన్నది ఒక ఐడియా వస్తుంది. ఓకే, సో ఫస్ట్ క్వశ్చన్, ఫస్ట్ 1 to 10 క్వశ్చన్స్ ఇఫ్ కండిషనల్స్ గురించి, కానీ దాంట్లో 10 వేరియేషన్స్ కూడా ఉన్నాయి కాబట్టి ఇట్ విల్ కమ్ టు అరౌండ్ 20 క్వశ్చన్స్. ఓకే, సో ఫస్ట్ వన్, ఇఫ్ యూ హీట్ ఐస్ ఇట్ డాష్. ఏమంటున్నాం మనం? ఐస్ని వేడి చేస్తే ఇట్ ఏమవుతుంది? అది కరిగిపోతుంది. ఓకే, సో ఈ సెంటెన్స్లో మనం ఒక సైంటిఫిక్ ఫ్యాక్ట్ గురించి మాట్లాడుతున్నాం కదా. ఇలాంటి సైంటిఫిక్ ఫ్యాక్ట్స్ లేదా యూనివర్సల్ ట్రూత్స్ లేదు అంటే ఏదన్నా జనరల్ ఫ్యాక్ట్స్ ఇలాంటి వాటి గురించి మాట్లాడుతున్నప్పుడు ఆ సెంటెన్సెస్ మనకి జీరో కండిషనల్ కింద పడతాయి. ఓకే, సో ఇఫ్ యూ హీట్ ఐస్ ఏమవుతుంది? ఇట్ మెల్ట్స్. ఓకే, సో దిస్ ఫాల్స్ అండర్ జీరో కండిషనల్. జీరో కండిషనల్ అనగానే మనకి ఇలా అర్థం అవ్వటమే కాకుండా స్ట్రక్చర్ని బట్టి కూడా మనం ఐడెంటిఫై చేయొచ్చు. ఓకే, ఫస్ట్ ఇఫ్ వచ్చింది, తర్వాత ఇది కండిషన్ అంటాము, ఇదేమో రిజల్ట్ అంటాం. ఓకే, ఇది జరిగితే ఇది జరుగుతుంది అన్నది ఇఫ్ కండిషనల్. ఓకే, సో కండిషన్లో మనకి సింపుల్ ప్రెజెంట్ టెన్స్ కనిపిస్తుంది. జీరో కండిషనల్ అన్నాం కదా, రిజల్ట్లో కూడా మనకి సింపుల్ ప్రెజెంట్ టెన్సే కనిపించాలి. సో ఇఫ్ యూ హీట్ ఐస్ అన్నప్పుడు ఆప్షన్స్ మెల్ట్స్, మెల్టెడ్, మెల్ట్, విల్ మెల్ట్లో మనకి సింపుల్ ప్రెజెంట్ టెన్స్ ఇట్ మెల్ట్స్ అన్నది మన ఆన్సర్. ఓకే, ఇఫ్ యూ హీట్ ఐస్ ఇట్ మెల్ట్స్, ఆప్షన్ 1 ఈజ్ యువర్ ఆన్సర్. ఇలా మనని డైరెక్ట్గా ఊరికే ఒక సింపుల్ ఫిల్ ఇన్ ద బ్లాంక్ లాగా మనకి ఈ క్వశ్చన్ రావచ్చు. ఓకే, ఇప్పుడు ఈ ఒక్క సెంటెన్స్ని వేరే ఏ రకంగా అడగచ్చు అన్నది చూద్దాం. ఓకే, ఫిల్ విత్ జీరో కండిషనల్. ఫిల్ విత్ జీరో కండిషనల్ అంటే సెంటెన్స్ ఇచ్చి మనం ఆలోచించాలి ఏ కండిషనల్ అన్నది కాకుండా వాళ్ళే చెప్తున్నారు ఫిల్ విత్ జీరో కండిషనల్ అని చెప్పి అంటున్నారు. జీరో కండిషనల్ అంటే స్ట్రక్చర్ ఏమనుకున్నాం? ఇఫ్ ఉండాలి, కండిషన్లో సింపుల్ ప్రెజెంట్ టెన్స్ ఉండాలి, రిజల్ట్లో కూడా సింపుల్ ప్రెజెంట్ టెన్స్ ఉండాలి. ఓకే, సో జీరో కండిషనల్ అని వాళ్ళే చెప్పారు కాబట్టి ఇఫ్ యూ హీట్ ఐస్ ఇట్ మెల్ట్స్ ఈజ్ యువర్ ఆన్సర్. ఓకే, ఇదే సెంటెన్స్ని ఇంకొక రకంగా అడగాలనుకుంటే ఇఫ్ యూ హీట్ ఐస్ ఇట్ మెల్ట్స్, what kind of conditional is this? Zero conditional, first conditional, second conditional, third conditional. Okay, ఇది scientific fact కాబట్టి zero conditional plus ఇది simple present, ఇది simple present కాబట్టి zero conditional is your answer. Transform to first conditional. If you heat ice it melts. Okay, దీన్ని మనము ఫస్ట్ కండిషనల్లోకి ట్రాన్స్ఫార్మ్ చేసినప్పుడు ఏమవుతుంది? ఫస్ట్ కండిషనల్ అంటే ఏంటి? ఫస్ట్ కండిషనల్ అంటే ఇప్పుడు సపోజ్ మీకు 102 ఫీవర్ ఉంది. ఓకే, నేను మీకు ఇప్పుడు ఈ ట్యాబ్లెట్ వేసుకుంటే 1 అవర్లో నీకు టెంపరేచర్ పడిపోతుంది అని చెప్పి చెప్తా. అంటే ఈ కండిషన్ నువ్వు మీట్ అయితే
నెక్స్ట్ ఫ్యూచర్లో ఇమ్మీడియట్ ఫ్యూచర్లో ఇది జరుగుతుంది అని చెప్పి చెప్తున్నాం. వాటిని మనము ఫస్ట్ కండిషనల్ అని చెప్పి అంటాం. ఓకే, సో ఈ ఫస్ట్ కండిషనల్కి కూడా ఒక స్ట్రక్చర్ ఉంటుంది. అది ఇఫ్ కండిషన్లో ఏమో మనకి సింపుల్ ప్రెజెంట్ టెన్స్ వస్తుంది, రిజల్ట్లో ఏమో మనము విల్ ప్లస్ V1 ఫామ్ రావాలి. ఓకే, సో ఫస్ట్ కండిషనల్లోకి మార్చమంటున్నారు కాబట్టి మనకి సెంటెన్స్లో ఇది కనిపించాలి. ఓకే, ఈ నాలుగిట్లో మీరు చూస్తే will, V1 is base form, melt. Okay, this is V1, this is will. If you heat ice, it will melt అనేది ఫస్ట్ కండిషనల్ కింద పడింది. సింపుల్ ప్రెజెంట్ టెన్స్ వస్తే జీరో కండిషనల్ కింద పడింది. విల్ మెల్ట్ అని వస్తే ఫస్ట్ కండిషనల్ కింద పడింది. అది మీరు గుర్తుపెట్టుకోవాలి. విచ్ సెంటెన్స్ ఫాలోస్ ఇఫ్ ప్లస్ ప్రెజెంట్ సింపుల్ అంటే ఇది కండిషన్, ఇది రిజల్ట్. ఓకే, దిస్ ఇస్ ద వర్బ్ ఫామ్ గురించి మాట్లాడుతున్నాం. ఈ 4 సెంటెన్సెస్లో ఎందులో మీకు ఈ స్ట్రక్చర్ కనిపిస్తుంది అన్నారు? ఆప్షన్ 2 సింపుల్ ప్రెజెంట్. ఓకే, సో మనం ఇప్పటి వరకు 5 వేరియేషన్స్ ఒకటే సెంటెన్స్ మీద చూసాం. వై ఇస్ జీరో కండిషనల్ యూస్డ్ ఇన్ ద సెంటెన్స్ ఇఫ్ యూ హీట్ ఐస్ ఇట్ మెల్ట్స్? ఓకే, ఎందుకు మనము జీరో కండిషనల్ని ఇందులో ఎందుకు చూస్ చేసాం? ఎందుకంటే దిస్ ఈజ్ అ సైంటిఫిక్ ఫ్యాక్ట్ లేదా జనరల్ ట్రూత్స్, లా ఆఫ్ నేచర్ కాబట్టి జీరో కండిషనల్ని వాడుతున్నాం. వై ఈజ్ జీరో కండిషనల్ యూజ్డ్ ఇన్ ద సెంటెన్స్ ఇఫ్ యూ హీట్ ఐస్ ఇట్ మెల్ట్స్ అన్నప్పుడు ఆప్షన్ 3 టు ఎక్స్ప్రెస్ జనరల్ ట్రూత్స్, లాస్ ఆఫ్ నేచర్. టు టాక్ అబౌట్ ఫ్యూచర్ పాసిబిలిటీస్ అంటే దట్ ఈస్ ఫస్ట్ కండిషనల్. Imaginary situations is second conditional. Regret about past is third conditional. To express general truths, laws of nature is zero conditional. Or you can also get a question like this. కొంచెం కష్టంగా ఇవ్వాలి అనుకుంటే ఇలా కూడా ఇవ్వచ్చు. 4 సెంటెన్సెస్ ఇచ్చి 4 కండిషన్స్ ఇచ్చి మ్యాచ్ చేయండి అని కూడా అడగచ్చు. ఓకే, సో ఇఫ్ యూ హీట్ ఐస్ ఇట్ మెల్ట్స్ అనేది సింపుల్ ప్రెజెంట్ టెన్స్ కనిపించింది, జీరో కండిషనల్. ఇఫ్ ఐ వర్ రిచ్ ఐ వుడ్ ట్రావెల్ అంటే ఇమాజినరీ, నేను రిచ్ అయ్యి ఉంటే నేను బోల్డ్ ట్రావెల్ చేసేవాడిని అంటే ఇమాజినేషన్ అన్నప్పుడు దాట్ బికమ్స్ ద సెకండ్ కండిషనల్. ఇఫ్ ఇట్ రెయిన్స్ ఐ విల్ క్యాన్సిల్ ద పిక్నిక్, వాన పడితే నేను క్యాన్సిల్ చేస్తాను. నియర్ ఫ్యూచర్ గురించి మనం మాట్లాడుతున్నాం కాబట్టి దిస్ ఈస్ ద ఫస్ట్ కండిషనల్. ఇఫ్ షీ హ్యాడ్ వర్క్డ్ హార్డ్ షీ వుడ్ హ్యావ్ పాస్డ్ అంటే ఫెయిల్ అయిందనమాట. ఓకే, కష్టపడి చదువుంటే పాస్ అయ్యేది అని, పాస్ట్ గురించి రిగ్రెట్ కాబట్టి దిస్ ఈస్ ద థర్డ్ కండిషనల్. ఓకే, ఇది నేను ఇప్పుడు మ్యాచ్ చేయట్లేదు బికాస్ వీ ఆల్రెడీ సాల్వ్డ్ ఇట్. క్వశ్చన్ నెంబర్ 2, ఇక్కడ నుంచి నేను వేరియేషన్స్ ఇవ్వను, వీ విల్ జస్ట్ సాల్వ్ ద క్వశ్చన్స్. క్వశ్చన్ నెంబర్ 2, ఇఫ్ స్టూడెంట్స్ డోంట్ రివైజ్ దే డాష్ ద ఫ్యాక్ట్స్. ఇది ఏ కండిషనల్ అని మీరు ఆలోచిస్తే అప్పుడు మీకు అక్కడ ఏ వర్బ్ రావాలి అన్నది కూడా ఆలోచన వస్తుంది. ఓకే, ఇఫ్ స్టూడెంట్స్ డోంట్ రివైజ్ అన్నది మనకి V1 ఫామ్ సింపుల్ ప్రెజెంట్ టెన్స్ కనిపిస్తుంది కదా. సో ఇక్కడ కూడా మనకి సింపుల్ ప్రెజెంట్ టెన్సే రావాలి. ఆప్షన్ 1, ఇఫ్ స్టూడెంట్స్ డోంట్ రివైజ్ దే ఫర్గెట్ ద ఫ్యాక్ట్స్. సో దిస్ ఈజ్ అ జీరో కండిషనల్ సెంటెన్స్ అనమాట. ఇఫ్ యూ స్టడీ హార్డ్ నౌ యూ డాష్ ద ఎగ్జామ్. ఇది ప్రెజెంట్ గురించి, ఈ కండిషన్ ఏదైతే ఉందో మనము ఇప్పటి గురించి మాట్లాడుతున్నాం. ఓకే, నువ్వు ఇప్పుడు ఇది చేస్తే ఇది జరుగుతుంది అని చెప్పి చెప్తున్నాం అంటే దిస్ ఈజ్ అ ఫస్ట్ కండిషనల్ సెంటెన్స్. ఓకే, సో ఫస్ట్ కండిషనల్కి మనము స్ట్రక్చర్ ఎలా ఉండాలి? ఇఫ్ రావాలి, ఇఫ్ తర్వాత సింపుల్ ప్రెజెంట్ టెన్స్ రావాలి కండిషన్లో, రిజల్ట్కి వచ్చేసరికి విల్ ప్లస్ V1 ఫామ్ రావాలి. ఓకే, ఇఫ్ యూ స్టడీ హార్డ్ నౌ యూ విల్ పాస్ ద ఎగ్జామ్. ఆప్షన్ 2 ఈజ్ యువర్ ఆన్సర్. ఇఫ్ ఇట్ రెయిన్స్ టుమారో వి డాష్ ద పిక్నిక్. క్యాన్సిల్డ్, విల్ క్యాన్సిల్, హ్యావ్ క్యాన్సిల్డ్. ఓకే, కానీ ఇందాక నేను ఏదైతే 7-8 వేరియేషన్స్ ఇచ్చానో ఈ సెంటెన్సెస్ మీకు అలా ఏ వేరియేషన్లో అయినా కూడా ఎగ్జామ్లో రావచ్చు. ఓకే, ఇఫ్ ఇట్ రెయిన్స్ టుమారో, రేపు వాన పడితే పిక్నిక్ని క్యాన్సిల్ చేస్తాము అనేది దిస్ ఈజ్ అవర్ ఫస్ట్ కండిషనల్. ఫ్యూచర్ పాసిబిలిటీ గురించి మాట్లాడుతున్నాం కదా. సో ఫస్ట్ కండిషనల్ అంటే ఇఫ్ రావాలి, కండిషన్లో ఏమో సింపుల్ ప్రెజెంట్ టెన్స్ రావాలి,
result లో will plus V1 form రావాలి. ఓకే, సో if it rains, that is simple present tense, we will రావాలి and V1 form అంటే cancel. We will cancel the picnic. Option 4, 3 is your answer. 5. If I were rich, I dash school in my village. నా దగ్గర డబ్బులుంటే కట్టేవాణ్ణి అనేది ఏంటి? దిస్ ఈజ్ అ ఇమాజినరీ సిచ్యువేషన్, నిజం కాదు. ఉండుంటే ఐ వర్ రిచ్ దెన్ ఐ వుడ్ హ్యావ్ బిల్ట్. ఓకే, సో ఇమాజినరీ అన్నప్పుడు దిస్ ఈజ్ అ సెకండ్ కండిషనల్ సెంటెన్స్. ఓకే, సెకండ్ కండిషనల్లో ఇఫ్ తర్వాత కండిషన్లో మనకి సింపుల్ పాస్ట్ సెన్స్ కనిపించాలి, రిజల్ట్లో వుడ్ ప్లస్ V1 ఫామ్ కనిపించాలి. ఓకే, ఇఫ్ ఐ సింపుల్ పాస్ట్, వర్ రిచ్, వర్ అనేది పాస్ట్ టెన్స్. ఓకే, ఐ వుడ్ V1 is built. I would build a school in my village. Option 3 is your answer. If he played for India, he dash famous. Is, was, would be, will be. అందరూ మంచి ఆటగాళ్ళే, కానీ అందరు ఇండియాకి ఆడలేరు కదా. దట్ మీన్స్ దిస్ ఇస్ నాట్ ఎ రియల్ సిచ్యువేషన్, దిస్ ఈజ్ అ ఇమాజినరీ సిచ్యువేషన్. ఓకే, సో ప్లేడ్ అంటే సింపుల్ పాస్ట్ టెన్స్ వచ్చింది. ఇక్కడ మనకి ఇమాజినరీ అంటే సెకండ్ కండిషనల్, సెకండ్ కండిషనల్ అంటే వుడ్ ప్లస్ V1 ఫామ్. ఓకే, సో వుడ్ ప్లస్ బి. ఇఫ్ హీ ప్లేడ్ ఫర్ ఇండియా హీ వుడ్ బి ఫేమస్. ఆప్షన్ 3 is your answer. If she had studied well, she dashed the scholarship. Got, gets, would have got, had got. If she had studied well, she dashed the scholarship. Had studied అంటే మనం పాస్ట్ గురించి మాట్లాడుతున్నాం. ఓకే, అంటే ఏంటి, తను యాక్చువల్లీ చదవలేదు, తనకి స్కాలర్షిప్ రాలేదు. ఓకే, హ్యాడ్ స్టడీడ్ అంటే దిస్ ఈజ్ పాస్ట్ పర్ఫెక్ట్ టెన్స్. ఓకే, ఇఫ్ షీ హ్యాడ్ స్టడీడ్ వెల్, స్కాలర్షిప్ వచ్చుండేది కానీ చదవలేదు అంటే రిగ్రెట్ గురించి మాట్లాడుతున్నాం కాబట్టి దిస్ ఈజ్ అ థర్డ్ కండిషనల్. ఓకే, థర్డ్ కండిషనల్ స్ట్రక్చర్ ఇఫ్ రావాలి, పాస్ట్ పర్ఫెక్ట్ రావాలి కండిషన్లో. ఇక్కడ మనకి వుడ్, హ్యావ్ ప్లస్ V3 ఫామ్ రావాలి. షీ వుడ్ హ్యావ్, గెట్, గాట్, గాట్. ఓకే, షీ వుడ్ హ్యావ్ గాట్ ద స్కాలర్షిప్. ఆప్షన్ 3 is your answer. 8th, if we had left early, we dashed the train. If we had left early, okay, had left is past perfect. కొంచెం తొందరగా వచ్చుంటే అంటున్నాం అంటే ఏంటి, మనం తొందరగా రాలేదు, మనం ట్రైన్ని పట్టుకోలేం, వీ హ్యావ్ మిస్ ద ట్రైన్. ఓకే, అంటే వీ ఆర్ యాక్చువల్లీ రిగ్రెటింగ్ దాట్ వీ డిడ్ నాట్ స్టార్ట్ ఎర్లీ. ఓకే, రిగ్రెట్ అనగానే దట్ ఈజ్ యోర్ థర్డ్ కండిషనల్. ఓకే, థర్డ్ కండిషనల్ అనగానే మనకి రిజల్ట్లో వుడ్ రావాలి, VOU, హ్యావ్ రావాలి, V3 ఫామ్ రావాలి. వుడ్ హ్యావ్ గాట్ ద ట్రైన్. ఇఫ్ వీ హ్యాడ్ లెఫ్ట్ ఎర్లీ వీ వుడ్ హ్యావ్ గాట్ ద ట్రైన్. 9th 10th నేను మిక్స్డ్ కండిషనల్ మీద ఇచ్చాను. జనరల్లీ మీకు టెట్ ఎగ్జామినేషన్స్లో మిక్స్డ్ కండిషనల్స్ మీద క్వశ్చన్ రాదు. ఓకే, కానీ మీరు డిఎస్సి రాస్తున్నా, కేవీ రాస్తున్నా, నవోదయ రాస్తున్నా అలాంటి చోట్ల వచ్చే ఛాన్స్ ఉంది. మీరు కావాలంటే ఏపీ ఇంటర్మీడియట్ బోర్డ్ పుస్తకాలు తీస్తే మీకు మిక్స్డ్ కండిషనల్ మీద క్వశ్చన్స్ కావాల్సిన ఎక్సర్సైజెస్ దొరుకుతాయి. ఓకే, చూడకే అది ఏంటి అన్నది జస్ట్ 2 MCQsలో అర్థం చేసుకోవటానికి ట్రై చేద్దాం. ఓకే, ఇఫ్ షీ హ్యాడ్ టేకెన్ ద మెడిసిన్ షీ డాష్ బెటర్ నౌ. ఓకే, హ్యాడ్ టేకెన్ అంటే ఏంటి, హ్యాడ్ టేకెన్ అన్నప్పుడు దిస్ ఈజ్ అ పాస్ట్ పర్ఫెక్ట్. ఇఫ్ షీ హ్యాడ్ టేకెన్ ద మెడిసిన్ అంటే ఒక పాస్ట్ కండిషన్ గురించి మాట్లాడుతున్నాం. ఓకే, షీ డాష్ బెటర్ నౌ అంటే ఇప్పుడు ప్రెజెంట్లో రిజల్ట్ ఏముండేది అని చెప్పి మాట్లాడుతున్నాం. ఓకే, ఇఫ్ పాస్ట్ పర్ఫెక్ట్, ప్రెజెంట్ రిజల్ట్ అన్నప్పుడు దట్ ఈస్ అ మిక్స్డ్ కండిషనల్. ఇలాంటప్పుడు మనకి స్ట్రక్చర్ ఇఫ్ రావాలి, ఇక్కడేమో పాస్ట్ పర్ఫెక్ట్ వస్తుంది, రిజల్ట్లో ఏమో వుడ్ ప్లస్ V1 వస్తుంది. ఓకే, దట్ మీన్స్ ఆప్షన్ 3, if she had taken the medicine she would feel better now is the answer. 10th, if he had not missed the bus he dash in the office now. ఇది కూడా మిక్స్డ్ కండిషనల్. ఇదేమో పాస్ట్ కండిషనల్,
ఇదేమో మనం ప్రెజెంట్ సిచ్యువేషన్ గురించి మాట్లాడుతున్నాం. ఓకే, ఇఫ్ వచ్చింది హ్యాడ్ నాట్, హ్యాడ్ మిస్డ్ అనేది మనకి పాస్ట్ పర్ఫెక్ట్ గురించి మాట్లాడుతున్నాము. సో ఇక్కడ మనకి వుడ్ ప్లస్ V1 ఫామ్ రావాలి. ఓకే, సో వుడ్ బి, ఇఫ్ షీ హ్యాడ్ నాట్ మిస్ ద బస్ he would be in the office now. Option 3 is your answer. 11, she speaks ఇవి క్వశ్చన్ ట్యాగ్స్ మీద. షీ స్పీక్స్ ఇంగ్లీష్ ఫ్లూయెంట్లీ డాష్. క్వశ్చన్ ట్యాగ్ అంటే ఏంటి? ఏదైనా సెంటెన్స్ ఎండ్లో మనం ఒక చిన్న క్వశ్చన్ లాగా, అంటే ఊరికే కన్ఫర్మ్ చేసుకోవటానికి, ఏదైనా చెక్ చేసుకోవటానికి అవునా కాదా అని ఒక వాళ్ళ నుంచి వాళ్ళ అగ్రిమెంట్ కోసం అని చెప్పి అడిగేదాన్ని మనం క్వశ్చన్ ట్యాగ్ అని చెప్పి అంటాం. ఓకే, జనరలీ క్వశ్చన్ ట్యాగ్స్ ఎలా ఫ్రేమ్ చేస్తాము? సెంటెన్స్ పాజిటివ్లో ఉంటే క్వశ్చన్ ట్యాగ్ నెగిటివ్లో పెడతాం, క్వశ్చన్ నెగిటివ్లో ఉంటే ట్యాగ్ ఏమో మనం పాజిటివ్లో పెడతాం. ఓకే, ఇలా వేరే వేరే రూల్స్ వేరే వేరే వాటిలలో ఎక్స్ప్లెయిన్ చేస్తాం. ఓకే, 11th one, she speaks English fluently dash. Doesn't she, isn't she, didn't she, hasn't she? ఇదేంటి? షీ స్పీక్స్ ఇంగ్లీష్ ఫ్లూయెంట్లీ అనేది పాజిటివ్ సెంటెన్స్ కదా, సో ట్యాగ్ మనకి నెగటివ్లో రావాలి. ఓకే, ఈ స్పీక్స్ అన్నదానికి మనం దిస్ ఇస్ సింపుల్ ప్రెజెంట్ టెన్స్, దీని ముందు మనకి ఏమీ హెల్పింగ్ వర్బ్ అలాంటివి ఏమీ లేవు. ఓకే, సో మనకి సింపుల్ ప్రెజెంట్ టెన్స్ ఉంది అన్నప్పుడు మనకి క్వశ్చన్ ట్యాగ్లో డూ కానీ డస్ కానీ అలాంటివి వస్తాయి. ఓకే, సో షీ స్పీక్స్ ఇంగ్లీష్ ఫ్లూయెంట్లీ అన్నప్పుడు నెగటివ్లో కావాలి కదా, సో డజంట్ అని చెప్పి వస్తుంది. షీ గురించి కాబట్టి షీ అని చెప్పి రాయాలి. ఓకే, షీ స్పీక్స్ ఇంగ్లీష్ ఫ్లూయెంట్లీ, దిస్ ఈజ్ అ పాజిటివ్ సెంటెన్స్. డజంట్ అనేది నెగటివ్, డజంట్ షీ అని చెప్పి అడగాలి. ఆప్షన్ 1 ఈజ్ యువర్ ఆన్సర్. 12, దే ఆర్ వాచింగ్ టీవీ నౌ. ఆర్ంట్ దే, డజంట్ దే, వరన్ దే, వోంట్ దే? ఆర్ వాచింగ్ అంటే ప్రెజెంట్, ఐఎన్జి వచ్చింది అంటే కంటిన్యూస్ టెన్స్. ఓకే, ఎప్పుడు మీకు ఆర్ అని కనిపించినా కూడా క్వశ్చన్ ట్యాగ్లో కూడా ఆర్ రావాలి అన్నది గుర్తుపెట్టుకోండి. ఓకే, దే ఆర్ వాచింగ్ టీవీ నౌ అనేది పాజిటివ్ సెంటెన్స్, ఇప్పుడు వాళ్ళు టీవీ చూస్తున్నారు. ఓకే, సో క్వశ్చన్ ట్యాగ్ మనకి నెగిటివ్ రావాలి అంటే ఆర్ంట్. ఓకే, దే అన్నది మనం అలానే రాసుకుంటాం, ఆర్ంట్ దే. ఓకే, ఆర్ వస్తే ఆర్ అనేది క్వశ్చన్ ట్యాగ్లో రావాలి, పాజిటివ్ సెంటెన్స్ కాబట్టి నాట్ అని చెప్పి రాసుకున్నాము. దే అన్నది అలానే ఉంచుకుని దే అని చెప్పి రాసుకోవాలి. దే ఆర్ వాచింగ్ టీవీ రైట్ నౌ, ఆర్ంట్ దే? ఆప్షన్ 1 ఈజ్ యువర్ ఆన్సర్. హీ విజిటెడ్ ద మ్యూజియం లాస్ట్ వీక్. డజంట్ హీ, డింట్ హీ, వాజంట్ హీ, hadn't he? He visited the museum last week. Positive sentence ఆ నెగటివ్ సెంటెన్సా? పాజిటివ్ సెంటెన్స్. ఓకే, విజిటెడ్ అంటే ఏంటి? దిస్ ఈజ్ సింపుల్ పాస్ట్ టెన్స్. ఓకే, సింపుల్ పాస్ట్ టెన్స్ వచ్చింది అంటేనే మనకి ఇక్కడ డిడ్ అన్నది రావాలి. ఓకే, ఇది పాజిటివ్ కాబట్టి క్వశ్చన్ ట్యాగ్ నెగటివ్ రావాలి. ఇక్కడ హీ అన్నారు కాబట్టి మనం కూడా హీ అని చెప్పి రాసుకోవాలి. హీ విజిటెడ్ ద మ్యూజియం లాస్ట్ వీక్. డిడ్ంట్ హీ? Option 2 is your answer. They were playing football at that time. Weren't they? Don't they? Didn't they? Hasn't they? They were playing football at that time. వాళ్ళు ఆ టైంలో ఆడుతున్నారు అన్నది ఏంటి? దిస్ ఈజ్ అ పాజిటివ్ సెంటెన్స్, సో ఇక్కడ మనకి నెగటివ్ రావాలి. వర్ ప్లేయింగ్ అంటే ఏంటి? వర్ అంటే పాస్ట్, ఐఎన్జి వచ్చింది అంటే కంటిన్యూస్ టెన్స్. ఓకే, సో ఈ వర్ అన్నది వస్తే ఆర్ కానీ వర్ కానీ వస్తే అవే రాసుకోవాలి మనం. ఓకే, వర్ అనేది ఇక్కడ మనం పాజిటివ్ కాబట్టి సెంటెన్స్, ఇక్కడ మనము వరంట్ అన్నది యాడ్ చేసుకోవాలి. వరంట్, ఇక్కడ దే, ఇక్కడ దే. ఆప్షన్ 1, దే వర్ ప్లేయింగ్ ఫుట్బాల్ ఎట్ దట్ టైమ్, వరంట్ దే ఈజ్ ద ఆన్సర్. ఇంపరేటివ్ సెంటెన్స్, ఓపెన్ ద డోర్ అంటే ఓపెన్ ద డోర్ అనేది ఒక మరీ గట్టిగా కమాండ్ కాకుండా ఊరికే మనం కమాండే కానీ కొంచెం సాఫ్ట్గా చెప్తున్నట్టు. ఓకే, ఇట్స్ అ పొలైట్ కమాండ్, ఓపెన్ ద డోర్ అని చెప్పి చెప్తున్నాం. ఓకే, సో ఇలా ఇంపరేటివ్ సెంటెన్స్ వచ్చినప్పుడు మనం క్వశ్చన్ ట్యాగ్ ఏమని చెప్పి రాసుకోవాలి. షాల్ యూ, వోంట్ యూ, డూ యూ, ఆర్ంట్ యూ?
ఓపెన్ ద డోర్ అనేదేమో ఇంపెరటివ్ సెంటెన్స్. ఓకే, ఇదేంటిది? దిస్ ఈజ్ అ పొలైట్ కమాండ్. పొలైట్ కమాండ్ అన్నప్పుడు మనము వోంట్, ఓపెన్ ద డోర్ అనేదేమో పాజిటివ్, ఇక్కడ మనకి నెగటివ్ ట్యాగ్ రావాలి. వోంట్ ఓపెన్ ద డోర్ అంటే ఏంటి? ఎవరికి చెప్తున్నారు? యూ ఓపెన్ ద డోర్ అని చెప్పి చెప్తున్నారు. ఓకే, సో వోంట్ యూ ఈజ్ యువర్ ఆన్సర్. ఆప్షన్ 2 ఈజ్ యువర్ ఆన్సర్. లెట్స్ గో ఫర్ అ వాక్. విల్ వి, షల్ వి, డోంట్ వి, వోంట్ వి. లెట్స్ గో ఫర్ అ వాక్ అన్నది సజెషన్ లాగా కదా, ఇట్ ఈస్ అ ఇంపెరటివ్ సెంటెన్స్. ఇది పాజిటివ్ సెంటెన్స్. ఓకే, అయినా సరే ఇఫ్ ఇట్ ఈస్ అ ఇంపెరటివ్ సెంటెన్స్ అండ్ లెట్స్ అన్నది కనిపిస్తే మీకు క్వశ్చన్ ట్యాగ్లో షల్ అన్నదే వస్తుంది. ఇక్కడ లెట్స్ అన్నది కనిపిస్తే క్వశ్చన్ ట్యాగ్లో షల్ అని చెప్పి రావాలి. ఓకే, లెట్స్ గో ఫర్ ఎ వాక్ అంటే ఏంటి? లెటస్ గో ఫర్ ఎ వాక్. ఓకే, అజ్ అంటే ఏంటి? వి. లెట్స్ గో ఫర్ ఎ వాక్, షల్ వి. ఆప్షన్ 2 ఈజ్ యువర్ ఆన్సర్. Question number 17. You can solve this problem. Can't you? Won't you? Couldn't you? Don't you? You can solve this problem. This is a positive sentence. So ikkada manaki negative ravali. Okay. Can ante enti? Can అనేది it is a helping verb or a modal verb. Okay. So can అన్నది వచ్చినప్పుడు మనము ఎప్పుడు కూడా అదే రాసుకోవాలి. You can solve this problem, నెగటివ్ రావాలి. కాంట్, యూ ఉంది, యూ అలానే రాసుకుంటాం. యూ కెన్ సాల్వ్ దిస్ ప్రాబ్లమ్. కాంట్ యూ? ఆప్షన్ 1 ఈజ్ యువర్ ఆన్సర్. షీ మస్ట్ అటెండ్ ద మీటింగ్. డజంట్ షీ? మస్ంట్ షీ? వోంట్ షీ? డిడ్ంట్ షీ? షీ మస్ట్ అటెండ్ ద మీటింగ్ అనేది పాజిటివ్, క్వశ్చన్ ట్యాగ్ నెగటివ్గా ఉండాలి. మస్ట్ అనేది దిస్ ఈజ్ అ మొడాల్ వర్బ్. మొడాల్ వర్బ్ వచ్చినప్పుడు మొడాల్ వర్బ్ని మనం అలానే రాసుకోవాలి. నెగటివ్ సెంటెన్స్ కాబట్టి నాట్ రావాలి. షీ ఉంది కాబట్టి షీ రాసుకోవాలి. షీ మస్ట్ అటెండ్ ద మీటింగ్. మస్ంట్ షీ? ఆప్షన్ 2 ఈజ్ యువర్ ఆన్సర్. ఇది సబ్జెక్ట్ వర్బ్ అగ్రిమెంట్ సెంటెన్సెస్. ద డాగ్ డాష్ ఇన్ ద గార్డెన్ ఎవ్రీ డే. ప్లే, ప్లేస్, ప్లేడ్, ప్లేయింగ్. సబ్జెక్ట్ వర్బ్ అగ్రిమెంట్ అంటే ఏంటి? సెంటెన్స్లో మనం ఏదైతే సబ్జెక్ట్ ఉంటుందో దానికి మ్యాచ్ అయ్యేట్టు మనం వర్బ్ని రాసుకోవాలి. ఓకే, సో మనం సింగులర్, ప్లూరల్, ఫస్ట్ పర్సన్, సెకండ్ పర్సన్, థర్డ్ పర్సన్ ఇవన్నీ చూసుకుంటూ మనం సబ్జెక్ట్ వర్బ్ అగ్రిమెంట్ని వాడుకోవాలి. సబ్జెక్ట్ సింగులర్ ఉంటే వర్బ్ సింగులర్ ఉండాలి. సబ్జెక్ట్ ప్లూరల్ అయితే వర్బ్ కూడా ప్లూరల్ అవ్వాలి. ఓకే, సో సబ్జెక్ట్ సింగులర్ అయితే వర్బ్ సింగులర్ ఉండాలి. వర్బ్ సింగులర్ అంటే ఎస్ రావాలి. ఓకే, ఆర్ సబ్జెక్ట్ ప్లూరల్ ఉంటే వర్బ్ కూడా ప్లూరల్ ఉండాలి. ఎస్ లేకపోతే అప్పుడు అది మనకి ప్లూరల్ వర్బ్ కిందకు వస్తుంది. ఓకే, ద డాగ్ డాష్ ఇన్ ద గార్డెన్ ఎవ్రీ డే. ప్లే, ప్లేస్, ప్లేడ్, ప్లేయింగ్. ద డాగ్ ప్లేస్, సింగులర్ సబ్జెక్ట్ కదా, సింగులర్ వర్బ్, సింగులర్ వర్బ్. ఆప్షన్ 2 ఈజ్ యువర్ ఆన్సర్. ద చిల్డ్రన్ డాష్ ఇన్ ద ఫీల్డ్ రైట్ నౌ. రైట్ నౌ ఇప్పటి గురించి మాట్లాడుతున్నాం. ద చిల్డ్రన్ డాష్ ఇన్ ద ఫీల్డ్ రైట్ నౌ. ఈజ్ ప్లేయింగ్, వాస్ ప్లేయింగ్, ఆర్ ప్లేయింగ్, హ్యాస్ ప్లేడ్. ఇప్పుడు, ఇప్పుడు జరుగుతోంది. ఇప్పుడు అంటే ప్రెజెంట్, ఇంకా జరుగుతోంది అంటే కంటిన్యూస్. ఓకే, సో ఇక్కడ మనము చిల్డ్రన్తో పాటు మనము ఇస్ ప్లేయింగ్, ఆర్ playing. Okay, this is singular, children is plural, so the children are playing in the field right now. Option 3 is your answer. Choose the sentence with correct subject verb agreement. Choose the sentence with correct subject verb agreement. Everyone in the class are present today. Everyone in the class were present today. Everyone in the class have present today. ఎవ్రీవన్ ఇన్ ద క్లాస్ ఇస్ ప్రెజెంట్ టుడే. ఓకే, ఎవ్రీవన్ని మనం ఎలా వాడాలి అని తెలిస్తే ఏ సెంటెన్స్ కరెక్ట్ అనేది మీకు తెలుస్తుంది. ఎవ్రీవన్ ఒక్కొక్కళ్ళు అంటే మనము సింగులర్గా తీసుకోవాలి. సింగులర్గా తీసుకున్నప్పుడు మన వర్బ్ కూడా మనకి
సింగులర్లో రావాలి. ఓకే, ఎవ్రీ వన్తో పాటు ఎవ్రీ వన్ ఇన్ ద క్లాస్ ఇన్ ద క్లాస్ ఇన్ ద క్లాస్ ఇవన్నీ మీరు పట్టించుకోవద్దు. ఓకే, ఇది లేదనుకుందాం. సో ఎవ్రీ వన్తో పాటు సింగులర్ వర్బ్ రావాలి. సో ఎవ్రీ వన్ ఆర్ రాదు, వర్ రాదు, హ్యావ్ రాదు. ఓకే, ఎవ్రీ వన్ is present today. Everyone in the class is present today. Option 4 is your answer. వీటన్నిటిని చూసి కన్ఫ్యూజ్ అవ్వద్దు. ఎవ్రీవన్ ఉంది అంటేనే మనకి సింగులర్ వర్బ్ రావాలి. Identify the correct sentence. Neither of the answers are correct. Neither of the answers were correct. Neither of the answers is correct. Neither of the answers be correct. Neither అంటే ఏంటి? ఇది కాదు, అది కాదు. ఏ కూడా కరెక్ట్ కాదు, బి కూడా కరెక్ట్ కాదు. ఓకే, నెయిదర్ అంటే మనం ఒక్కొక్క దాని గురించి మాట్లాడుతున్నాం. సో నెయిదర్తో పాటు కూడా మనం ఎప్పుడు కూడా సింగులర్ వర్బ్నే వాడాలి. ఎవ్రీ వన్తో సింగులర్ వర్బ్ వాడాలి, నెయిదర్తో కూడా సింగులర్ వర్బ్నే వాడాలి. ఇప్పుడు మీరు ఐడెంటిఫై చేయాలి. ఇది చూసి కన్ఫ్యూజ్ అవ్వద్దు, ఇది వదిలేసి చూడాలి మీరు. Neither of the answers is correct. Option 3 is your answer. The team dash practicing for the tournament. Are, is, were, be. Team ante enti? Team ante group of people. So it is a collective noun. Collective noun ni manamu subject verb agreement lo rendu rakaluga vaadachu. Okay, andaru kalisi ఏదన్నా చేస్తే అప్పుడు మనం ఒక సింగిల్ యూనిట్గా వాడతాం. ఓకే, సింగులర్ వర్బ్ రావాలి. అదే వీళ్ళందరూ ఒకళ్ళు ఎస్ ఒకళ్ళు నో అని విడిపోయి ఉంటే మాత్రం అప్పుడు మనం దీన్ని ప్లూరల్ వర్బ్ వాడాలి. ఓకే, కలెక్టివ్ నౌన్ అంటే ఆ గ్రూప్లో ఉన్న వాళ్ళందరూ ఒకే మాట మీద ఒక గ్రూప్ లాగా మాట్లాడితే అప్పుడు సింగులర్ వర్బ్ రావాలి. వాళ్ళల్లో డిఫరెన్సెస్ ఉన్నాయి అంటే మాత్రం మనము ప్లూరల్ వర్బ్ని వాడాలి. ఓకే, ద టీమ్ డాష్ ప్రాక్టీసింగ్ ఫర్ ద టోర్నమెంట్. అందరూ కలిసి ప్రాక్టీస్ చేస్తున్నారు. ఓకే, లైక్ అ సింగిల్ యూనిట్ అన్నప్పుడు మనకి సింగులర్ వర్బ్ రావాలి. ద టీమ్ ఈజ్ ప్రాక్టీసింగ్ ఫర్ ద టోర్నమెంట్. ద జ్యూరీ డాష్ డివైడెడ్ ఇన్ దేర్ ఒపీనియన్. జ్యూరీ అంటే కోర్టులో ఒక గ్రూప్ ఆఫ్ పీపుల్ని కూర్చోబెడతారు. ఓకే, అంటే జడ్జితో పాటు వీళ్ళందరూ కలిసి కూడా ఒక డెసిషన్కి వస్తారు. ఓకే, సో ద జ్యూరీ అనేది ఈ గ్రూప్ ఆఫ్ పీపుల్ని కలిపి ఇచ్చిన కలెక్టివ్ నౌన్. కానీ ఈయనేమో తప్పు అతంది అంటున్నాడు, ఒకటి తప్పు కాదంటున్నాడు, ఒకటి తప్పు అంటున్నాడు, ఒకటి తప్పు కాదంటున్నాడు. ఓకే, దట్ మీన్స్ దే ఆర్ డివైడెడ్ ఇన్ దేర్ ఒపీనియన్ అన్నప్పుడు ప్లూరల్ వర్బ్ని వాడాలి. ఓకే, ద జ్యూరీ ఆర్ డివైడెడ్ ఆర్ ద జ్యూరీ వర్ లేదు కాబట్టి ఆర్. ద జ్యూరీ ఆర్ డివైడెడ్ ఇన్ దేర్ ఒపీనియన్. 25. Choose a sentence with correct subject verb agreement. 50 rupees are not enough for this item. 50 rupees were not enough for this item. 50 rupees is not enough for this item. 50 rupees be not enough for this item. మనకి 100 rupees, 1000 rupees, 1 crore rupees. ఓకే, ఇలా ఒక అమౌంట్ని మనం మాట్లాడినప్పుడు దీనికి మనము సింగులర్ వర్బ్ని వాడాలి. ఓకే, 100 రూపీస్ అనగానే 100 రూపీస్ కదా అని అనుకోకూడదు. మనం ఇదంతా కలిపి ఒక్క యూనిట్ లాగా ట్రీట్ చేస్తున్నాం. ఓకే, సో 50 రూపీస్ ఆప్షన్ 3 is 50 rupees is not enough for this item. 10 kilometers dash a long walk. అదే రూల్ ఇక్కడ కూడా మనం సేమ్ రూల్ అప్లై చేయాలి. 10 కిలోమీటర్స్ అనగానే 1 కిలోమీటర్లు 10 కదా అనుకోకూడదు. 10 కిలోమీటర్స్ అనేది ఒక యూనిట్ లాగా తీసుకుని సింగులర్ వర్బ్ని వాడాలి. 10 కిలోమీటర్స్ ఈజ్ ఎ లాంగ్ వాక్. ఆప్షన్ 1 ఈజ్ యువర్ ఆన్సర్. 27. Each of the boys dash given a separate locker. Were, have, is, are. Each of the boys dash given a separate locker. ఇందక్కడ ఏమన్నాం? ఎవ్రీ. ఓకే, నెయిదర్ లేదా ఎయిదర్ ఆర్ ఈచ్ ఇవి కనిపిస్తే మనము సింగులర్ వర్బ్నే వాడాలి. ఓకే, ఈచ్ ఇస్ గివెన్ అ సెపరేట్ లాకర్. ఇది లేదనుకుని చదవండి. ఈచ్ ఈజ్ గివెన్ అ సెపరేట్ లాకర్. ఈచ్ ఆఫ్ ద బాయ్స్ ఈజ్ గివెన్ అ సెపరేట్ లాకర్.
Neither of the solutions acceptable to the committee. Are, is, have, were. Same rule. Neither వచ్చింది కదా, each, every, neither, either ఇవి కనిపించినప్పుడు సింగులర్ వర్బ్ని వాడాలి. నెయిదర్ ఆఫ్ ద సొల్యూషన్స్ ఈజ్ యాక్సెప్టబుల్ టు ద కమిటీ అంటే ఈ సొల్యూషను యాక్సెప్ట్ చేయట్లేదు, ఈ సొల్యూషను యాక్సెప్ట్ చేయట్లేదు. వన్ ఆఫ్ ద గర్ల్స్ డాష్ సెలెక్టెడ్ ఫర్ ద డిబేట్ కాంపిటీషన్. వర్, హ్యావ్, వాజ్, ఆర్. ఇది లేదనుకుని చదవండి. వన్ ఆర్ సెలెక్టెడ్ అంటామా? అనం కదా. వన్ ఈజ్ సెలెక్టెడ్ అని చెప్పి అంటాం. సో వన్ ఆఫ్ ద గర్ల్స్, వన్ ఆఫ్ ద బాయ్స్, వన్ ఆఫ్ ద మెన్, వన్ ఆఫ్ ద కౌస్ ఇలా ఏం కనిపించినా కూడా సింగులర్ వర్బ్ని వాడాలి. వన్ ఆఫ్ ద గర్ల్స్ ఈజ్ లేదు కాబట్టి వాజ్. ఓకే, వన్ ఆఫ్ ద గర్ల్స్ సెలెక్టెడ్ పాస్ట్ టెన్స్ కాబట్టి ఈజ్ రాదు. వన్ ఆఫ్ ద గర్ల్స్ వాజ్ సెలెక్టెడ్ ఫర్ ద డిబేట్ కాంపిటీషన్. ఆప్షన్ 3 ఈజ్ యువర్ ఆన్సర్. Both the players exhausted after the match. Was, is, were, has. Both ante enti? Iddaru. Okay, so you have to use a plural verb. Both of the players dash exhausted after the match. Annappudu both were exhausted after the match. Option 3 is your answer. Either the teachers or the principal రెస్పాన్సిబుల్ ఫర్ ద డిలే. ఓకే, ఇందాక మనం ఏం మాట్లాడాం? ఇందాక మనం ఎయిదర్ గురించి మాట్లాడాం. ఇక్కడ ఏం మాట్లాడుతున్నాం మనము? ఎయిదర్ ఇక్కడ ఏదో వస్తుంది, ఆర్ ఇక్కడ ఏదో వస్తుంది. ఓకే, ఇది వేరే, ఇది వేరే. ఓకే, ఎయిదర్ ద టీచర్స్ ఆర్ ద ప్రిన్సిపల్ డాష్ రెస్పాన్సిబుల్ ఫర్ ద డిలే. ఓకే, ఇలా వచ్చినప్పుడు ఈ సెంటెన్స్లో ఎవరి గురించి మాట్లాడుతున్నా? టీచర్స్ అన్న రెస్పాన్సిబుల్ లేట్ అవ్వటానికి, లేదా ప్రిన్సిపల్ అన్న రెస్పాన్సిబుల్ డిలే అవటానికి అని చెప్పి అంటున్నాం. అంటే టీచర్స్ గురించి మాట్లాడుతున్నాము, ప్రిన్సిపల్ గురించి, ఇద్దరు గురించి మాట్లాడుతున్నాం కదా. కానీ మనము వర్బ్ ఫిల్ చేయాలి అనుకున్నప్పుడు వర్బ్కి దగ్గరగా ఎవరున్నారు అని చెప్పి చూసి, వాళ్ళు సింగులర్ అయితే సింగులర్ వర్బ్ని వేయాలి, వాళ్ళు ప్లూరల్ అయితే ప్లూరల్ వర్బ్ని వేయాలి. ఓకే, సో ప్రిన్సిపల్ అనేది సింగులర్ కాబట్టి వీ విల్ గో విత్ సింగులర్ వర్బ్. ఎయిదర్ ద టీచర్స్ ఆర్ ద ప్రిన్సిపల్ ఈజ్ రెస్పాన్సిబుల్ ఫర్ ద డిలే. ఓకే, ఇప్పుడు మీరు ఎలా చదవాలంటే ఇది లేదనుకోండి. 1 సెకండ్. సపోజ్ ఇది లేదనుకుందాం. ఓకే, ఇప్పుడు ఎలా చదువుతారు మీరు? ద ప్రిన్సిపల్ ఈజ్ రెస్పాన్సిబుల్ ఫర్ ద డిలే అని చదువుతాం కదా. ద ప్రిన్సిపల్ ఆర్ రెస్పాన్సిబుల్ అంటామా? కాదు కదా. ఈ సబ్జెక్ట్కి మ్యాచ్ అయ్యేట్టు మన వర్బ్ని మనము అలానే తీసుకోవాలి. ఇక్కడ సింగులర్ ఉంటే సింగులర్ వర్బ్ రావాలి, ఇక్కడ ప్లూరల్ ఉంటే ప్లూరల్ వర్బ్ రావాలి. ఇక్కడ ప్రిన్సిపల్ సింగులర్ కాబట్టి we should go with singular verb. Either the teachers or the principal is responsible for the delay. Neither the students nor the teacher willing to compromise. Same rule. Verb should agree with the subject that is nearest to it. Okay, verb ikkada vastundi, nearest subject is here. Teacher anedi ikkada manam singular ichamu. So neither the students nor the teacher is willing to compromise. Either the captain or the players dash expected to attend the session. Okay, captain గురించి మాట్లాడుతున్నాం, ప్లేయర్స్ గురించి మాట్లాడుతున్నాం. ఎయిదర్ ఆర్. ఓకే, ఇక్కడ మనం వర్బ్ని ఫిల్ చేయాలి. ఇది సబ్జెక్ట్ సింగులరా ప్లూరలా? సబ్జెక్ట్ మనకి ప్లూరల్ ఉంది. ఓకే, సో మనకి వర్బ్ కూడా మనకి ప్లూరల్ రావాలి. ఎయిదర్ ద క్యాప్టెన్ ఆర్ ద ప్లేయర్స్ ఆర్ ఎక్స్పెక్టెడ్ టు అటెండ్ ద సెషన్. యూ కెనాట్ సే ద ప్లేయర్స్ ఈజ్ ఎక్స్పెక్టెడ్. ఓకే, ద ప్లేయర్స్ ఆర్ ఎక్స్పెక్టెడ్ టు అటెండ్ ద సెషన్. Neither the lights nor the fan dash working during the power cut. Okay, లైట్లు పనిచేయట్లేదు, ఫ్యాన్ పనిచేయట్లేదు పవర్ కట్ అప్పుడు. ఓకే, సో విచ్ ఇస్ ద సబ్జెక్ట్ విచ్ ఇస్ నియరెస్ట్ టు ద వర్బ్? ఫ్యాన్. ఫ్యాన్ సింగులరా ప్లూరలా? సింగులర్. ఓకే, సో వర్బ్ సింగులర్ ఉండాలా ప్లూరల్ ఉండాలా? సింగులర్ ఉండాలి. ఓకే, neither the lights nor the fan was working during the power cut. What is the meaning of the idiom beat around the bush? ఇప్పుడు 4-5 క్వశ్చన్స్ ఈడియమ్స్ మీద చేద్దాము. ఎన్ని రకాలుగా మిమ్మల్ని ఈడియమ్స్ మీద అడగచ్చు అన్నది చూద్దాం. ఓకే, సో ఈడియం అంటే ఏంటి? దే ఆర్ ఎ గ్రూప్ ఆఫ్ వర్డ్స్
వాటిని మనం చదివినప్పుడు ఏదైతే మనకి యాక్చువల్ లిటరల్ మీనింగ్ వస్తుందో అలా తీసుకోకుండా ఫిగరేటివ్ మీనింగ్ని తీసుకోవాలి. ఓకే, సో బీట్ అరౌండ్ ద బుష్ అంటే బుష్ని కర్ర పెట్టి కొడుతూ తిరగటం కాదు. ఓకే, బీట్ అరౌండ్ ద బుష్ అంటే ఏంటి, మెయిన్ టాపిక్ మాట్లాడకుండా ఏవేవో మాట్లాడటం, అక్కర్లేని మాటలన్నీ మాట్లాడటం, కానీ ఏది చెప్పాలో అది చెప్పకుండా ఉండటం. ఓకే, సో వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ ద ఈడియం బీట్ అరౌండ్ ద బుష్ అన్నప్పుడు టు అవాయిడ్ ద మెయిన్ పాయింట్ ఈజ్ యువర్ ఆన్సర్. సో అక్కడ ఏంటి, మనం డైరెక్ట్గా అడిగేసాం కదా. ఇలా కూడా అడగచ్చు, చూస్ ద సెంటెన్స్ వేర్ బ్రేక్ ద ఐస్ ఈజ్ యూస్డ్ కరెక్ట్లీ. అంటే బ్రేక్ ద ఐస్ అన్న ఈడియం మీనింగ్ ఏంటి, అది ఎలా వాడతారు అన్నది మీకు అర్థమైనప్పుడే ఎక్కడ మనకి కరెక్ట్గా వాడాము అన్నది అర్థమవుతుంది. ఓకే, బ్రేక్ ద ఐస్ అంటే ఏంటి, ఏదైనా కొత్త చోటికి వెళ్ళినప్పుడు ఇవన్నీ మనం ఈ క్లాస్ వైజ్ 3 to 9 ఏవైతే ఎంసీక్యూస్ ఎవ్రీ లెసన్ చేసుకుంటూ పోయామో వాటిలలో వచ్చిన ఈడియమ్స్ ఇవన్నీ. ఓకే, ఎవరైతే ఇప్పటి వరకు కొత్తగా ఛానల్స్కి వచ్చారో వాళ్ళు చూడండి, మనకి క్లాస్ 3 నుంచి వీ స్టార్టెడ్ విత్ క్లాస్ 3, ప్రతి లెసన్లోంచి ఎంసీక్యూస్ చేసుకుంటూ పోయాము. సో నౌ వీఆర్ డూయింగ్ క్లాస్ 9th. ఐ థింక్ ఆల్మోస్ట్ లాస్ట్ 2 లెసన్స్ మిగిలిన 9thలో. ఓకే, సో అవి మీరు ఒకసారి చూస్తే పడుకుని విన్నా కూడా మీకు ఇవన్నీ దాంట్లో వచ్చేస్తాయి. చూస్ ద సెంటెన్స్ వేర్ బ్రేక్ ద ఐస్ ఈజ్ యూస్డ్ కరెక్ట్లీ. ఓకే, బ్రేక్ ద ఐస్ అంటే ఏంటి, ఏదన్నా కొత్త చోటికి కొత్త గ్రూప్లోకి వెళ్ళినప్పుడు అందరూ అంటున్నట్టు అలానే కూర్చుంటారు కదా. సో ఆ టెన్షన్లోంచి వాళ్ళని బయటికి తీసుకురావాలి, కొంచెం అందరూ ఒకళ్ళతో ఒకళ్ళు ఇంటరాక్ట్ అవ్వాలి అని చెప్పి జనరల్లీ ఏదైనా యాక్టివిటీ కానీ అలాంటిది ఇచ్చి అందరూ ఒకసారి నవ్వుకున్నాక ఆ ప్రోగ్రామ్ని కానీ ఆ కాన్ఫరెన్స్ని కానీ స్టార్ట్ చేస్తారు. ఓకే, సో చూస్ ద సెంటెన్స్ వేర్ బ్రేక్ ద ఐస్ కరెక్ట్లీ అన్నప్పుడు ఆప్షన్ 2, we broke the ice by starting a dance at the party. Okay, option 2 is your answer. Identify the sentence where the idiom is used incorrectly. ఇక్కడేం అడిగాము మనము, ఇక్కడేమో ఎక్కడ కరెక్ట్గా యూజ్ చేశారని అడిగాము, ఇక్కడేమో మనము మీనింగ్ ఏంటి అని చెప్పి అడిగాం. ఓకే, ఐడెంటిఫై ది సెంటెన్స్ వేర్ ద ఇడియం ఈజ్ యూజ్డ్ ఇన్కరెక్ట్లీ. హీ స్పిల్ ద బీన్స్ అబౌట్ ద సర్ప్రైజ్ పార్టీ. She let the cat out of the bag and spoiled the plan. He killed 2 dogs with 1 stone. They burned the midnight oil before the exams. ఇవి నాలుగు idioms. ఓకే, కానీ ఇందులోంచి 3 కరెక్ట్గానే ఉన్నాయి, ఒకటి మాత్రం మనం తప్పుగా వాడాం. ఓకే, అది ఏది అన్నది మీరు ఐడెంటిఫై చేయాలి. ఐడెంటిఫై ది సెంటెన్స్ వేర్ ద ఇడియం ఈజ్ యూజ్డ్ ఇన్కరెక్ట్లీ. ఆప్షన్ 3, he killed 2 dogs with 1 stone కాదు ఇది. ఓకే, he killed 2 birds with 1 stone అంటే ఒక్కసారి ప్రిపేర్ అయితే సపోజ్ మీరు 4 గవర్నమెంట్ జాబ్స్ వచ్చేసాయి అనుకోండి, దట్ మీన్స్ యూ హ్యావ్ కిల్డ్ 2 birds with 1 stone అన్నది వాడచ్చు. ఓకే, సో ఇట్ ఈస్ నాట్ డాగ్స్, ఇట్ ఈస్ బర్డ్స్. అంటే అచీవింగ్ 2 things with 1 effort or 1 single effort. 38, చూస్ ద బెస్ట్ ఈడియం ఫర్. అంటే కొన్ని ఈడియమ్స్ ఇంకో ఈడియంతో మ్యాచ్ కూడా అవుతాయి, అలా కూడా అడగచ్చు మిమ్మల్ని. చూస్ ద బెస్ట్ ఈడియం ఫర్ టు మేక్ ద సిచ్యువేషన్ వర్స్ అంటే ఏంటి మీనింగ్. ఆప్షన్ 1 యాడ్ ఫ్యూయల్ టు ద ఫైర్. ఇక్కడ మీనింగ్ ఇచ్చాము, కానీ ఒక్కొక్కసారి అయితే మీకు కొన్ని మ్యాచ్ కూడా అవుతాయి, వాటి నుంచి కూడా మిమ్మల్ని అడగచ్చు. యాడ్ ఫ్యూయల్ టు ద ఫైర్ అంటే ఆల్రెడీ అక్కడ ఏదో సంథింగ్ వాజ్ నాట్ గోయింగ్ ఆన్ వెల్, దాన్ని ఇంకా పాడు చేయటం అనమాట. ఏమవుతుంది, మనకి అగ్నిలో నెయ్యి అలాంటివి వేస్తే ఏమవుతుంది, బగ్గుమని చెప్పి మండుతుంది. ఓకే, ఉన్న సిచ్యువేషన్ ఇంకా వర్స్గా అయిపోతుంది. సో యాడింగ్ ఫ్యూయల్ టు ద ఫైర్ మీన్స్ టు మేక్ ద సిచ్యువేషన్ వర్స్. ఆప్షన్ 1 ఈజ్ యువర్ ఆన్సర్. Question number 39. Ravi dashed to school every day at 8 a.m. Go, goes, went, gone. This is tenses. టెన్సెస్ ఏం చేస్తే మనకి, టెన్సెస్ అనేది ఆ యాక్షన్ ఎప్పుడు జరిగింది అన్నది చెప్తుంది. ఓకే, సో మీకు ఏదైనా కాన్సెప్ట్ మీద ఎంసీక్యూ ఇస్తే యూ షుడ్ అండర్స్టాండ్ దాట్ టెన్స్ అనేది ఇట్ షోస్ ద టైమ్ ఆఫ్ యాక్షన్. ఓకే, సో రవి డాష్ టు స్కూల్ ఎవ్రీ డే at 8 a.m. ఏ టెన్స్ అని వాడతారు ఇక్కడ మీరు అసలు. ఎయిట్ AM రోజు వెళ్తున్నారు అంటే ఇట్ ఈజ్ అ రొటీన్. ఓకే, రొటీన్ అన్నప్పుడు హ్యాబిట్ అన్నప్పుడు మనము
సింపుల్ ప్రెజెంట్ టెన్స్ని వాడతాం. రవి గోస్, రవితో పాటు గోస్ వస్తుంది. రవి గోస్ టు స్కూల్ ఎవ్రీ డే at 8 a.m. ఆప్షన్ 2 is your answer. When I was a child, I dash in the village with my grandparents. నేను పిల్లాడిగా ఉన్నప్పుడు అంటే పాస్ట్లోని ఒక మూమెంట్ గురించి మాట్లాడుతున్నాం మనం. ఓకే, సో వెన్ ఐ వాజ్ ఎ చైల్డ్ ఐ డాష్ ఇన్ ద విలేజ్ విత్ మై గ్రాండ్ పేరెంట్స్. పాస్ట్లో ఒక మూమెంట్ గురించి మాట్లాడుతున్నాము అంటే మనము సింపుల్ పాస్ట్ టెన్స్ని వాడాలి. ఓకే, సో ఐ లివ్డ్ ఇన్ ద విలేజ్ విత్ మై గ్రాండ్ పేరెంట్స్. రైట్ నౌ షీ డాష్ ఎ లెటర్ టు హర్ ఫ్రెండ్. ఇప్పుడు, ఓకే, ఇప్పుడు ఈ పని చేస్తుంది అంటే ఏంటి? ఇప్పుడు అంటే ప్రెజెంట్, ఇప్పుడు చేస్తోంది అంటే కంటిన్యూస్ టెన్స్. ఓకే, రైట్ నౌ ప్రెజెంట్ కంటిన్యూస్, షీ ఈజ్ రైటింగ్ ఎ లెటర్ టు హర్ ఫ్రెండ్. చూస్ ద సెంటెన్స్ దట్ కరెక్ట్లీ యూజెస్ ద పాస్ట్ కంటిన్యూస్ టెన్స్. పాస్ట్ రావాలి, కంటిన్యూస్ టెన్స్ రావాలి. దే ఆర్ ప్లేయింగ్ క్రికెట్, దే ప్లేడ్ క్రికెట్ yesterday, దే వర్ ప్లేయింగ్ క్రికెట్ yesterday, దే విల్ ప్లే. ఇది ఫ్యూచర్, ఇది సింపుల్ పాస్ట్, ఇది ప్రెజెంట్ కంటిన్యూస్. ఓకే, పాస్ట్ కంటిన్యూస్ అన్నప్పుడు ఇది పాస్ట్, కంటిన్యూస్ అంటే ఐఎన్జీ. ఆప్షన్ 3 దే వర్ ప్లేయింగ్ క్రికెట్ yesterday. ఆప్షన్ 3 ఈజ్ యువర్ ఆన్సర్. ఐ డాష్ మై హోంవర్క్ బిఫోర్ డిన్నర్. అన్నం తినక ముందే, నేను భోజనం చేయకముందే హోంవర్క్ని కంప్లీట్ చేశాను అంటే వీఆర్ టాకింగ్ అబౌట్ పాస్ట్. పాస్ట్లో 2 యాక్టివిటీస్ జరిగాయి. ఫస్ట్ ఒక యాక్టివిటీ జరిగింది, తర్వాత ఇంకో యాక్టివిటీ జరిగింది. ఓకే, ఐ డాష్ మై హోంవర్క్ బిఫోర్ డిన్నర్ అంటే డిన్నర్ ఇక్కడుంది, హోంవర్క్ అంతకంటే ముందు కంప్లీట్ చేశారు. తర్వాత ఏదైతే కంప్లీట్ చేస్తారో దానికి మనం సింపుల్ పాస్ట్ టెన్స్ని వాడతాము. ఫస్ట్ పాస్ట్లో ఏది జరిగిపోతుందో దానికి మనము పాస్ట్ పర్ఫెక్ట్ టెన్స్ని వాడతాం కదా. సో ఐ డాష్ మై హోంవర్క్ అన్నప్పుడు పాస్ట్ పర్ఫెక్ట్. ఐ had finished my homework before dinner. Option 3 is your answer. Choose the correct sentence in present perfect tense. She finishes her work, she has finished her work, she had finished her work, she is finishing her work. Present perfect tense. Present రావాలి, పర్ఫెక్ట్ రావాలి. అంటే ఏంటి? ప్రెజెంట్ ప్లస్ V3 ఫామ్ రావాలి. ఓకే, హ్యాస్ ఫినిష్, షీ హ్యాస్ ఫినిష్డ్ her work. Finishes అనేది simple present, had finished is past perfect, is finishing is present continuous. He dashed for the exam for 2 hours, has been studying, is studying, studied, was studying. 2 గంటల నుంచి చదువుతూ ఉన్నాడు అంటే పాస్ట్లో స్టార్ట్ చేసి ఇంకా కంటిన్యూ చేస్తున్నాడు. ఓకే, సో ఆప్షన్ 1 ఇప్పుడు కూడా ఇంకా చదువుతున్నాడు. హీ హ్యాస్ బీన్ స్టడింగ్ ఫర్ ద ఎగ్జామ్ ఫర్ 2 hours. ఆప్షన్ 1 ఈజ్ యువర్ ఆన్సర్. Identify the correct sentence in past perfect continuous tense. Past perfect continuous tense. They had been working all day before they rested. They are working all day. They have been working all day. They had worked all day. Past perfect continuous tense అనేది ఎప్పుడు వాడతాం? మనము పాస్ట్ గురించి మాట్లాడుతున్నాం. ఓకే, పాస్ట్లో ఒక వర్క్ కంప్లీట్ అవ్వకముందు ఏదన్నా కంటిన్యూస్గా జరిగింది అంటే 2 పాస్ట్లో జరిగిన యాక్టివిటీసే. ఓకే, కానీ ఈ రెండోది జరగకముందు ఏదన్నా లాంగ్ పీరియడ్ ఆఫ్ టైంకి పాస్ట్లో నడుచుంటే దానికి మనము పాస్ట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్ని వాడతాం. ఓకే, ఆప్షన్ 1 దే హ్యాడ్ బీన్ వర్కింగ్ ఆల్ డే బిఫోర్ దే రెస్టెడ్. పాస్ట్ టెన్స్ గురించి అంతా కూడా పాస్ట్లో జరిగిన దాని గురించే మాట్లాడుతున్నాం. దే రెస్టెడ్ కానీ ఎప్పుడు రెస్ట్ చేశారు? రోజంతా కష్టపడిన తర్వాత అంటే దే హ్యాడ్ బీన్ వర్కింగ్ ఆల్ డే బిఫోర్ దే రెస్టెడ్. ఆప్షన్ 1 ఈజ్ యువర్ ఆన్సర్. 47 హీ స్టడీడ్ హార్డ్ డాష్ హీ ఫెయిల్ ద టెస్ట్. ఇది టెన్సెస్ కాదు, ఇది కంజంక్షన్స్. హీ స్టడీడ్ హార్డ్ డాష్ హీ ఫెయిల్ ద టెస్ట్. కష్టపడి చదివాడు అయినా కూడా ఫెయిల్ అయ్యాడు. ఓకే, అంటే మనము కాంట్రాస్ట్ చూపిస్తున్నాం. కష్టపడి చదివాడు కానీ ఫెయిల్ అయ్యాడు అన్నప్పుడు ఆప్షన్ 3 బట్ హీ ఫెయిల్డ్ ద టెస్ట్. ఇదేమో కష్టపడ్డాడు అంటున్నాం, ఇదేమో నెగటివ్ ఫెయిల్ అయిపోయాడు అన్నప్పుడు మనం బట్ అని చెప్పి వాడతాం. యూ కెన్ కమ్ విత్ అస్ డాష్ యూ వాంట్ టు, బికాస్, ఆల్దో, ఇఫ్, ఆర్. యూ కెన్ కమ్ విత్ అస్ కండిషన్ గురించి మాట్లాడతాం కదా.
నీకు కావాలంటే మాతో రావచ్చు. యూ క్యాన్ కమ్ విత్ అస్ ఇఫ్ యూ వాంట్ టు. ఆప్షన్ 3 ఈజ్ యువర్ ఆన్సర్. ఐడెంటిఫై ద కరెక్ట్ సెంటెన్స్ యూజింగ్ అ కోరిలేటివ్ కంజంక్షన్. He is both intelligent or lazy. He is neither lazy nor foolish. He is either tall and strong. He is not only smart but also kind. ఈ మూడు యూసేజ్ తప్పున్నాయి. ఓకే, హీ ఈజ్ బోత్ ఇంటెలిజెంట్ ఆర్ ఇంటెలిజెంట్ అండ్ లేజీ. హీ ఈజ్ నెయిదర్ లేజీ నార్ ఫులిష్ అన్నది కరెక్టే. నెయిదర్ నార్ ఈజ్ నెయిదర్ లేజీ నార్ ఫులిష్. హీ ఈజ్ ఎయిదర్ టాల్ or strong. He is not only smart but also kind. Okay. Option 4 is your answer. ఇది ఎందుకు కరెక్ట్ కాదు అంటే హీఈస్ నెయిదర్ లేజీ నార్ ఫులిష్ అన్నప్పుడు ఈ రెండు మనకి కండిషన్స్ ఆపోజిట్గా ఉండాలి, అంతేగాని ఒకటే టైప్లో ఉండకూడదు. హీ సాట్ డాష్ ద ట్రీ అండ్ రీడ్ ఎ బుక్. దిస్ ఈజ్ ఆన్ prepositions. He sat dash a tree and read a book. On, in, under, above. చెట్టు పైన కూర్చోలేం కదా, చెట్టు కింద. He sat under the tree and read a book. Option 3 is your answer. Thank you for watching this video.